తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు కానుంది. నిన్న జరిగిన కేబినెట్ లో బోర్డుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. బోర్డులో చైర్మన్ తో పాటు 12 మంది సభ్యులు ఉండే ఛాన్స్ ఉంది. 9 మంది సభ్యులను ప్రభుత్వం నియమించుకునేందుకు విధి విధానాలు రూపొందించనుంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు ఎండోమెంట్ అధికారులు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు కానుంది. నిన్న జరిగిన కేబినెట్ లో బోర్డుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. బోర్డులో చైర్మన్ తో పాటు 12 మంది సభ్యులు ఉండే ఛాన్స్ ఉంది. 9 మంది సభ్యులను ప్రభుత్వం నియమించుకునేలా విధి విధానాలు రూపొందించనుంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు ఎండోమెంట్ అధికారులు. ఇక యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశంపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, వచ్చే అసెంబ్లీలో యాదగిరిగుట్ట బోర్డుకు ఆమోదం లభించే అవకాశం ఉందా? ఎస్ మాధురి, ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వచ్చే అసెంబ్లీలో దీనికి సంబంధించి బిల్లును కూడా పాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా వేగవంతం చేయాలని చెప్పారు. సో ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఈ బోర్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేశారు. ఆ తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎక్కడ కూడా రాకుండా ఉండే విధంగా ఇప్పటికే న్యాయశాఖకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ నిపుణుల సలహాలు తీసుకున్నారో ఆ సలహాలు తీసుకున్న తర్వాతనే దీనికి సంబంధించి ఈ బోర్డు ఎట్లా ఉండాలి, ఏంటి, ఎంతమంది సభ్యులు ఉండాలి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేశారు. ఆ తయారు చేసిన తర్వాతనే నిన్న కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలిపారు. కాబట్టి వచ్చే అసెంబ్లీలో ఈ బిల్లును పాస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ బోర్డులో ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 12 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకరు చైర్మన్ ఉంటారు, తర్వాత వీరితో పాటు మిగతా ఈ సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి ఇందులో ఒకరు ఎండోమెంట్కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. తర్వాత ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఆ ఫౌండర్కి సంబంధించిన వాళ్ళు ఒకరు సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత ప్రధాన అర్చకులు, ఆ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఒకరు సభ్యులుగా ఉంటారు. మిగతా 9 మందిని ప్రభుత్వం నియమించుకునే విధంగా ఈ విధి విధానాలు తయారు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఈ అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఏంటి, ఇది ఎట్లా కొనసాగే అవకాశం ఉంటుంది అనేది దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇది ఇక ఫైనల్ అయినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలకు ఎక్కడ కూడా ఈ సపరేట్గా బోర్డు అనేది లేదు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దీని మీద ప్రాసెస్ మొదలుపెట్టింది. 10 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల ప్రకారమే ఈ బోర్డు ఏర్పాటు చేసే ముందుకు అధికారులు వచ్చారు. ఆ తరహాలోనే దీనికి సంబంధించి కసరత్తు చేసి ఆ కసరత్తు ఫైనల్ అయిన తర్వాతనే ఈ బోర్డు సభ్యులు ఎంతమంది ఉండాలి, చైర్మన్ ఎవరు ఉండాలి, తర్వాత ఇంట్లో ఎంతమందికి సంబంధించినటువంటి ఎవరెవరు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే ఈ బిల్లు కేబినెట్ ముందుకు వచ్చింది. కాబట్టి నిన్న ఇది ఆమోదం తెలిపారు. ఇక మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీలో ఇది ఆమోదం పొందితే, అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే మరికొన్ని రోజుల్లోనే ఈ ఏదైతే యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఉందో అది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఈ ఆలయాల అభివృద్ధి, తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడము, ఇట్లా ముందు నుంచి కూడా దీని మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ప్రత్యేకంగా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అందుబాటులోకి వస్తుందని చెప్పొచ్చు మాధురి.